నమస్తే వెల్కమ్ టు పవర్ డిబేట్ నేను బ్రహ్మనాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతోటి వేదికలు పంచుకోవద్దు అని అయితే ఇటీవల గుంటూరు నగరంలో జరిగినటువంటి మాజీ మంత్రి దివంగత నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు అదేవిధంగా వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా పక్కనే కూర్చొని మాట్లాడుకుండటం ఏదైతే ఉందో ఆ అంశం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అంటే అంబటి రాంబాబు గారితో మీరు ఏ విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు వేదిక పంచుకుంటారు అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే బోండా ఉమామహేశ్వరరావు గారికి టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆయన ఒక వివరణ ఇచ్చారు. తానేమీ వైసీపీ సభకు వెళ్ళలేదన్నారు. తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాపు ఉద్యమ నేత సంస్కరణ సభకు మాత్రమే తాను హాజరయ్యానని చెప్పారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు వచ్చి తన పలకరిస్తే మర్యాదపూర్వకంగానే తాను తిరిగి పలకరించారే తప్ప పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేటువంటి పని తానేది చేయలేదనేది బోండా ఉమామహేశ్వరరావు గారి వాదన. అయితే మరొక అంశం కూడా ఆయన లేవనెత్తారు. వైసీపీ నేత మరి ఎవరైతే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో జ్యోతుల నెహ్రూ వంగవీటి రాధా వారు కూడా వెళ్ళారు కదా అనేటువంటి అంశాన్ని కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రస్తావించినట్టు తెలిసింది ఆ షోకాజ్ నోటీస్కి వివరణ ఇచ్చేటువంటి క్రమంలో. అయితే తాను పార్టీకి ఇబ్బందులు కలిగించేటువంటి పనులు చేయలేదన్నారు బోండాను టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఒక ట్వీట్ ఆయన చేసినటువంటి పరిస్థితి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారితో విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు తారకరత్న గారు చనిపోయినప్పుడు వారిద్దరూ పలకరించుకొని పరామర్శించుకొని మాట్లాడుకున్నటువంటి అంశాలకు సంబంధించి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. మీరు కలిస్తే లేనిది మేము కలిస్తే వచ్చింది అనేటువంటి రీతిలో. మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలకైతే ఇక నుంచి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని చెప్పేసి